సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. కోనసీమ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఆహ్లాదకర వాతావరణం. ఆ ప్రాంతానికి వెళ్లే అతిథులకు మర్యాదలు మామూలుగా ఉండవు. అలాంటి కోనసీమలో కొన్ని గ్రామాలు ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్నాయి. ఆ గ్రామాలలో కోనసీమ కొబ్బరి రైతులు పడుతున్న నరకయాతన అంతా ఇంతా కాదు. 13 గ్రామాల కొబ్బరి రైతుల కష్టాలపై సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ సమర శంఖం పూరించింది. 2 రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించింది. కోనసీమ కొబ్బరి రైతుల ఆవేదనపై నంబర్ 1 న్యూస్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ఆంధ్ర ప్రాంతానికే అన్నం పెట్టే జిల్లా తూర్పు గోదావరి జిల్లా. అక్కడి రైతులు ఆరుగాలం కష్టించి పనిచేసి పంటలు పండిస్తుంటారు. అయితే కోనసీమ అంబేద్కర్ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మల్కీపురం, మామిడికుదురు, సకినేటిపల్లి మండలాల్లోని దాదాపు 13 గ్రామాలు సముద్రపు ఉప్పు నీరు వల్ల దాదాపు 30,000 ఎకరాల్లో 2 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు చనిపోయాయి. 10 మందికి అన్నం పెట్టే రైతు తనకెవరు అన్నం పెడతారా అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ 10 మంది పోవడం ఆ 100 మంది కాదండి, దాని వెనకాల 1000 మంది పోయారు సార్. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి సార్. ఇది చిన్న విషయం కాదు సార్. ఏంటంటే మన ఆవేదన కొద్ది మన విషయాన్ని ఆతృతంగా ఎక్కువ చెప్తున్నాం కదండి. చాలా నలిగిపోయాం సార్, చాలా నలిగిపోయాం. కాకపోతే ఒకటి ఏంటంటే మీ నంబర్ 1 న్యూస్ ఇచ్చిన ఫోకస్ మాకు ఇంతవరకు ఏ ఛానల్స్లోని ఇంత ఫోకస్ లేదు సార్. ఒక చిన్న ఈ కేసినపేరి గ్రామాలు 9 గ్రామాల్లో మేము బాలనాగమ్మ నాటకాలు, చింతామణి నాటకాలు వేయించేవాళ్ళం అండి. ఇది రామాలయం కాడ కార్యక్రమాలకి అది వేయించినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి నిజంగా మా ఊర్లో జీడి గింజలు ఎక్కువండి. పచ్చి జీడి గింజలు కోసి చికెన్ తెప్పించి కూర వండి వాళ్ళకి, అంటే అంత చిన్న స్థాయిలో కూడా మేము ఈ గ్రామంలో ఉన్న ప్రతి రైతు ఎంతో ఆనందంగా చూసేవాళ్ళు. ఈ రోజు మీకు వాటర్ బాటిల్ కూడా ఇవ్వట్లేదు, మీరే తెచ్చుకుంటున్నారు. దానికి మేము చాలా బాధపడుతున్నాం సార్. కారణం ఏంటంటే మేము ఆ స్థితిలో లేవు సార్, మీకు ఇవ్వలేము సార్. ఎందుకంటే మా వెర్షన్గా మీకు చెప్పేస్తున్నాం. చిన్న వాళ్ళని కూడా ఈ గ్రామాల్లో 10 గ్రామాలు ఎంతో ఆనందంగా చూసేవాళ్ళు సార్. ఈ రోజు చూడలేని పరిస్థితి. ఏం పర్వాలేదు, ఇబ్బంది ఉన్నప్పుడే మనందరం ఒకరికొకరు తోడు వెళ్ళాల్సిన పరిస్థితి. వాటర్ హైప్ వచ్చేసండి, బాగా ఎక్కువ ఉప్పు నీరు వచ్చేసి ఈ కొబ్బరి తోటలో నిలవ ఉండిపోయి ఆ నిలవ ఉండటం వల్ల ఏరు కులిపోయి కొబ్బరి తోటలు అన్ని చచ్చిపోయి. ఇప్పుడు ఈ నీళ్లు హైట్ అవడానికి కారణం ఏంటంటే ఎందుకు వచ్చినాయి? కొంతమంది ఏమంటారంటే బ్రిడ్జిలు అయ్యి కావు. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే హై టైడ్ వల్ల ఎప్పుడు రాంది ఈ ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఈ కేజీ బేసిన్ లో రమారమి ఒక అడుగున్నర భూమి కుంచుకుపోవటం వల్ల ఆటోమేటిక్ గా వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది కూడా ఆ 2-3 అదే మాట చెప్పారు. అది నిజమే అంటారా? వాస్తవం అండి, ఖచ్చితంగా వాస్తవం. మీకు జియోగ్రఫికల్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎన్విరాన్మెంట్ వాళ్ళు కానీ ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్ దీంట్లో ఒక ఎడిటోరియల్ కూడా ఇచ్చారు వాళ్ళు, దీని వల్ల పోయిందని. దీని వల్ల ఏంటంటే ఈ శంకరవతం డ్రైన్ వల్ల సుమారు 10 గ్రామాలు ప్రత్యక్షంగా 2,000 ఎకరం అంటే 2 లక్షల కొబ్బరి చెట్టు సర్వనాశనం అయిపోయింది ఇక్కడ. కానీ పరోక్షంగా అయితే మాత్రం 20-25 గ్రామాలు కూడా పోయినాయి కూడా ఖచ్చితంగా. వాళ్ళు చెప్పుకోలేక ఏడుస్తున్నారు. మేము డైరెక్ట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము నా సర్వనాశనం అయిపోయింది కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. మళ్ళీ దీనికి సొల్యూషన్ అనేక సార్లు అధికారులకి, అనధికారులకి, రాజకీయ నాయకులకి విన్నవించడం జరిగింది. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, దానికి సంబంధించిన అధికారులు వచ్చారు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ కలెక్టర్లు వచ్చారు, పీడబ్ల్యూడీ ఆఫీసర్లు వచ్చారు, హార్టికల్చర్ వచ్చారు, అగ్రికల్చర్ వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, ఫిలాసఫర్స్ వచ్చారు. దాని మీద అధ్యయనం చేసి మీకు సరైన నిర్ణయం చెప్తాను కూడా అన్నారు తప్ప మమ్మల్ని అధోగతిలో పెట్టారు తప్ప ఏళ్ళకి అర్థమైన ఏం చేశారో కూడా తెలీదు. శంకరగుప్తం డ్రైన్ పొంగి ఈ 13 గ్రామాల్లోకి సముద్రపు నీరు ప్రవేశించడంతో నేల మొత్తం చౌడు భూమిగా మారిపోయింది. అక్కడ ఎటువంటి పంటలు పండే పరిస్థితి లేదు. దాదాపు దశాబ్ద కాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మారాయి, కానీ సమస్య మాత్రం అలానే ఉంది. రాజోలు నియోజకవర్గ కొబ్బరి రైతులు ఈ సమస్యను నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు దృష్టికి
తీసుకువచ్చారు. ఎల్లప్పుడూ సామాన్యుడి పక్షాన నిలిచే నెంబర్ 1 న్యూస్ తక్షణమే ఈ సమస్యపై స్పందించింది. సమస్య దృష్టికి వచ్చిన 24 గంటల్లో నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ సారథ్యంలోని నెంబర్ 1 న్యూస్ బృందం రాజోలుకు చేరుకుంది. రైతులు చెప్పింది అక్షర సత్యమని తెలుసుకుంది. పాలకులు పట్టించుకుని సమస్యను తన సమస్యగా భుజాన వేసుకుంది నెంబర్ 1 న్యూస్. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రైతుల తరపున పోరుకు సిద్ధమైంది. రేపు భవిష్యత్తులో కూడా మేము ఇంకా కొబ్బరి మొక్క వేసుకుని పెంచుకునే స్తోమత లేదు మా దగ్గర. ఇప్పుడు కొబ్బరి మొక్క వేసుకొని మళ్ళీ ఈ స్థాయికి వెళ్ళి కాయలు కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కొబ్బరికాయ మళ్ళీ కాపుకొచ్చే దశకి రావాలంటే ఒక 6-7 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడైతే మాత్రం గవర్నమెంట్ వారు ఏదైనా మమ్మల్ని ఆదుకుని మా యొక్క కొబ్బరి చెట్లను ఏదైనా పోషించుకోవటానికి వాళ్ళు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తేనే కానీ మేమైతే చేయలేము. ఇంకా అలాగే ఈ వాటర్ అనేది ఈ ఉప్పుడేరు నుంచి వచ్చేసి శంకరగుత్తం మేజర్ డ్రైన్ నుంచి వాటర్ విపరీతంగా ఈ ఇళ్లలోకి వచ్చేస్తుందండి. ఇంట్లో కూడా నీళ్ళు వస్తాయి, ఇళ్లలో కూడా వాటర్ వస్తుంది. దీనివల్ల ఉప్పు నీళ్ళ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా? బిల్డింగ్లు తుప్పు పట్టిపోతాయండి, అక్కడ దాంట్లో ఉన్న పిల్లర్లు పోతాయండి. మళ్ళీ కనీసం ఇప్పుడు మాకున్న ఆలోచన ఏంటంటే ఈ ఊరు వెళ్ళి వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో మా అందరి ఆలోచన. రేపు భవిష్యత్తులో ఇంకా ఉండకుండా ఇంకా పెరుగుతుంది ఈ యొక్క వాటర్. ఇప్పుడు మీరు ఏం చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది, మీ సలహా చెప్పండి. మాకు కావాల్సింది ఏటుగట్టు వేయాలి. ఈ ఉప్పుడేరుకి కరవాక నుంచి ఇలా సుమారు గట్టు లేదండి, ఇంత ముందు లేదా? ఇంత ముందు గట్లేదు. వీళ్ళు ఆల్రెడీ గత 5-6 సంవత్సరాల క్రితం ట్రెడ్జింగ్ చేశారు. ట్రెడ్జింగ్ చేసి ఇక్కడ 6 కిలోమీటర్ వరకు చేశారు, మిగతాది వదిలేశారు. మరి దాని వల్ల వస్తుందో దేని వల్ల వస్తుందో మాకైతే మేము చెప్పలేము, రకరకాలుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మాకు వీటి మీద అవగాహన లేదు. గతంలో కూడా ఈ ట్రెడ్జింగ్ చేసిన ఇసుక అమ్మేసుకున్నారు. ఆ ఇంజనీర్లు కూడా మాకేమి కనీసం మీరు ఇది గట్టి కింద వాడుకోండి, మీకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో, ఈ వాటర్ బయటకు రాకుండా ఉంటుందని కూడా మాకు ఎక్కడ కూడా తెలియకపోవటం వల్ల వాళ్ళు కూడా మాకేం తెలియజేయలేదు. వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరి చెట్లు చచ్చిపోతున్నాయి, మాకు ఆదాయం తగ్గిపోతుందని. ఈ సమస్య అంతకు మించి ఉంది. ఏంటనంటే భూగర్భ జలం ఉప్పుమయమైపోయి ఉబుకుతూ ఉంది. నార్మల్గా అయితే భూగర్భ జలం ఎండిపోయి లేకపోతే నీరు దొరక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మాకు భూగర్భ జలం పెరిగిపోతూ ఉంది. అది మంచి భూగర్భ జలం కాదు, గ్రౌండ్ వాటర్ సాల్టెడ్ అయిపోతుంది, సెలానిటీ. మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో అయితే ఒక 7 అడుగులు తవ్వుతేనే కానీ నీళ్లు కనపడేటువంటివి కాదు. ఇప్పుడు 1 అడుగు 2 అడుగుల్లోనే మేము ఉప్పు నీరుని చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మా ఇళ్లలో కూడా మేము ఫుటింగ్స్ వేసుకున్నటువంటి ఇళ్ళు ఈ ఉప్పు నీరు వల్ల ఆ ఇనుము ఫుటింగ్లో వేసుకున్నటువంటి ఇనుము తుప్పు పట్టి ఇల్లులు కూడా బలహీన పడిపోతున్నాయి. నీళ్లు మంచినీళ్ళు ఒకప్పుడు నీళ్లు ఇక్కడెక్కడ కూడా ఈ వాటర్ ప్లాంట్లు కానీ ఈ మినరల్ వాటర్స్ అనేటువంటివి ఉండేటువంటి కాదు. నూతిలో నీళ్లు చేదుకొని ఆ నీళ్లు తాగేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా నీళ్లు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. త్రాగే నీరు మా గ్రామంలో ఎక్కడో 1-2 చోట్ల తప్ప ఇంకెక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. ముందుగా మన పడవలలో ఇక్కడ చాలా మంది మన మత్స్యకార సోదరులు ఉన్నారు. అందరికీ మీ అందరూ నమస్కారం. మీరు చాలా కష్టపడుతున్నారు. మీ ఇవాళ ఈ పడవలో ప్రయాణం చేసి ఎన్ని కిలోమీటర్లు ఉంది సర్పంచ్ గారు? ఇటు ఇక్కడ నుంచి మనం వెళ్ళేది 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు చేసి అసలు సమస్య ఎక్కడ ఉందో మనం ప్రజలకి ప్రభుత్వానికి చూపించే విధంగా మన ప్రయత్నం మనం యాక్చువల్గా 16 కిలోమీటర్లు అంటే 8 కిలోమీటర్ల వరకు మనం వెళ్తాం. మొత్తం 16 కిలోమీటర్ శంకరగుప్తం డ్రైన్ ఉందంట. మన ఎఫెక్టెడ్ ఏరియా 8 కిలోమీటర్లు మనం ఎక్కడైతే ఇబ్బంది ఉందో అసలు దీన్ని ప్రజలకి కళ్ళ కట్టినట్టు చూపించడం కోసం మన సోదరులందరూ ఇక్కడ విచ్చేస్తారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రైతులు, యువకులు, పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు మరి వీరందరూ కూడా ఇచ్చారు. మరి వారికి మనం చేదోడుగా నంబర్ 1 చూస్తుంటామని తెలియజేసుకుంటూ మరి మనం ఇప్పుడు పడవ ప్రయాణం చేయబోతున్నాం. రండి.
రాజోలు చేరుకున్న మంచాల సాయి సుధాకర్ నాయుడు సారథ్యంలో నంబర్ 1 న్యూస్ బృందం అక్కడి నుంచి 2 రోజుల పాటు లైవ్ లో ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. మామిడికుదురు మండలంలోని కరవాక దగ్గర మొదలై దాదాపుగా 4 గంటల పాటు వైనతేయ నదిలో మొదలుపెట్టి శంకరగుప్తం డ్రైన్లోకి పడవ మార్గాన ప్రవేశించి అక్కడ ఉన్న సమస్యను లైవ్ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి తెలియపరిచింది. శంకరగుప్తం ట్రైన్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులలో పడవ ప్రయాణం చేస్తూ రైతుల కష్టాలను కన్నీళ్లను పాలకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఒకానొక సమయంలో నంబర్ 1 న్యూస్ బృందం ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంది. అయినప్పటికీ తిరగలేదు, వెనుకడుగు వేయలేదు. ఎంఎస్ఆర్ సారథ్యంలోని నంబర్ 1 న్యూస్ బృందం ఎంత కష్టమైనప్పటికీ రైతుల సమస్యలను తీర్చాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. కేసనపల్లి గ్రామ సర్పంచ్ యనుమల నాగు సహకారంతో స్థానిక రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యక్ష ప్రచారం చేసింది నంబర్ 1 న్యూస్. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్తో మాట్లాడేందుకు ప్రయత్నం చేసింది. సంవత్సరాల తరబడి నిర్లక్ష్యానికి గురైన రైతుల సమస్య అధికారుల దృష్టిలోకి వెళ్లేలా చేసింది నంబర్ 1 న్యూస్. ఇప్పుడు కాస్త తర్వాత చేయండి. 1 మినిట్ సార్, మీ బయట ఎక్కడ ఉన్నాయో ఏంటండి దారుణం. ఇవాళ యోగాంధ్రాన్ని పెట్టారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్, చాలా మంచిదే. ఒక రోజుకి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే. 100 కోట్లుంటే 30,000 మంది కుటుంబాలు, 30 జీవితాలు బాగుపడతాయి, ఊర్లు బాగుపడతాయి, చెట్లు సస్యశ్యామలంగా ఉంటాయి. ఎందుకని మీకు ఆలోచించట్లేదు తెలియట్లా. మనం కొద్దిగా ఇంత చేసి అంత పబ్లిసిటీ చేసుకుంటారు ప్రభుత్వాలు. మరి ఇంత పెద్ద సమస్యని ఏ ఛానల్ వాళ్ళు కూడా వేయలేదంటే మరి వీళ్ళందరూ పట్టదా, మీ టీవీ వాళ్ళకి పట్టదా? ఇది దయచేసి అందరూ కథలు రండి మాతో పాటుగా. ఇదే మా గొప్పతనం అంటలా. మిగతా మీడియా అంతా ఉన్నదన్నట్లుగా వేయడానికి నడుము కట్టండి. దీనివల్ల మాకు ఇబ్బందులు వచ్చినా ఏం చేసినా మేము లెక్క చేయం. ఎందుకంటే మా సామాజిక సమస్యల కోసం మేము ఉన్నాం కాబట్టి. తప్పకుండా వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి నంబర్ 1 న్యూస్ ఛానల్ తోడుగా ఉంటుందని మేము చెబుతున్నాం. ఆర్డీఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే 2-3 సార్లు ఆర్డీఓకి మనకు జిల్లా ఎడక ముందే వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు దాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. మరలా మా పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ తీసుకున్న మన రైతు సమస్యల గురించి సమస్య తీసుకోమంటే ఈ సమస్యని మా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఇది రాష్ట్ర పార్టీలో పెట్టడం, జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిసాన్ మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఆయా కలెక్టర్ గారు మీకు 7 కోట్లు తక్షణం రిలీజ్ చేస్తాం, దీన్ని పని మొదలెడతాం, తర్వాత దీనికి గ్రాంట్ కలుపుతామని చెప్పారు. అలా 2-3 సార్లు వెళ్ళటం, ధర్నా అయిన తర్వాత మళ్ళీ అలాగే చెప్పడం, మరలా అలాగే గట్టిగా అప్రోచ్ చేస్తే దీన్ని పొల్యూషన్ బోర్డు పంపించామని మాకు చెప్పడం జరిగింది. పంపించాడే మీ కాగితాలు ఉన్నాయి? అసలు మాకు కాగితాలు మేము పంపించేసామని చెప్పి చూడండి. ఎందుకంటే వీళ్ళందరూ ఏమన్నారంటే సర్వే కోసం ఎవరో వస్తున్నారు, సర్వే జరుగుతుంది. ఇప్పుడు పొల్యూషన్ బోర్డు వచ్చారు, వాళ్ళు సర్వే చేశారు. ఏ రిపోర్టు ఎవరి దగ్గర లేదు. ఇక్కడ పేరు బోనం వెంకట దుర్గారావు, మాది కేసినపల్లి తూర్పుపాలెం. ఓఎన్జీసీ తదుపరి తర్వాత మన చెరువులు వీటి ఎఫెక్ట్ ఎక్కువ కొడుతుందని మాకు ఎక్కువ అనుమానం. మాకు ఇది ఎప్పుడు జరిగిందంటే 2018లో జరిగింది. 2018 నుంచి ఇప్పటికి బాగా ఎక్కువ పెరిగిపోయింది. ఆ సైడు ఈ సైడు మేము పోరాడేదల్లా ఆ సైడు ఈ సైడు ఏటు కొట్టేసి పెట్టండి, ఉన్నది ఉండే తర్వాత చూస్తాం అని చెప్పని అంటున్నాం. లేదు మేము 2వ తారీఖు దాకా టైం ఇచ్చామండి. ఆ టైంలో కనుక చేసి పెట్టకపోతే నిన్న కాక మొన్న కూడా సోమేశ్వరరాజు గారు వచ్చారు, అక్కడ కూడా మా పెద్దలందరూ చెప్పారు అది కనుక జరగకపోతే మేము సావటానికి సిద్ధం అన్నాం. అదండి, సిద్ధంగా ఉన్నాం. రైతులు సంవత్సరాల తరబడి తమ గోడు వెళ్లబోసుకుంటున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిన అధికారులు కొబ్బరి రైతుల సమస్యలపై దృష్టి పెట్టారు. హార్టికల్చర్ శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. 13 గ్రామాలలో భూమిలో ఏ మేరకు ఉప్పు శాతం ఉందో పరీక్షల ద్వారా తేల్చనున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఎన్నిసార్లు ఇరిగేషన్, హార్టికల్చర్, వ్యవసాయ శాఖ అధికారులను కలిసి తమ సమస్య వివరించి పరిష్కరించమని కోరినప్పటికీ స్పందించని అధికారులు నంబర్ 1 న్యూస్ లో వార్తలు వచ్చిన తర్వాత రావడంపై కొబ్బరి రైతులు, హార్టికల్చర్ శాస్త్రవేత్తలు, ఇతర అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేము మీకు సహకరించాం, ప్రభుత్వం పంపితే వచ్చారు కాబట్టి మీ పని మీరు చేసుకుని వెళ్ళండి అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చేసేది లేక శాస్త్రవేత్తలు మౌనంగా వెనుదిరిగారు. మీరు వచ్చారు కాబట్టి
మీ మీద మాకైతే నమ్మకం లేదు. నీ మీదని కాదు, ఈ అఫీషియల్ మీద నమ్మకం లేదు. మీతో డిస్కషన్ పెట్టింది ఏదో టంగ్ స్లిప్ అయ్యి మీరు సఫర్ అవుతాం, మళ్ళీ తర్వాత మీ కొద్ది దాని గురించి ఇబ్బంది పడటం తప్ప మీ డ్యూటీ ఏముందో చూసి వెళ్ళిపోండి సార్. నంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ సారథ్యంలోని నంబర్ 1 న్యూస్ బృందం 2 రోజుల పాటు అనేక కష్టాలకు ఓర్చి ప్రసారం చేసిన కొబ్బరి రైతుల సమస్యల ప్రత్యేక కథనాలు ప్రభుత్వంలో కదలికలు తీసుకొచ్చాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నంబర్ 1 న్యూస్ ప్రత్యేక కథనాలకు స్పందించారు. దసరా పండుగైన తరువాత తాను స్వయంగా సముద్రపు ఉప్పు నీరు వల్ల నష్టపోయిన 13 గ్రామాల రైతులను కలుస్తానని, వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఇతర ప్రభుత్వ శాఖలలో కూడా కదలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన నంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ తమ సమస్య చెప్పినట్లుగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్య పరిష్కారమయ్యేలా చేశారని నంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ కు 13 గ్రామాల రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మనం మాట్లాడుతూ లైవ్ లో ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఏ బిజీలో ఉన్నాడో నేను లైవ్ లో మాట్లాడలేనండి ఇప్పుడు పెట్టేసాడు. మరి కొంతమంది జనసేన ముఖ్య కార్యకర్తలు ఆయనతో పాటు మనతో ఉన్నారు, వాళ్ళు కొంచెం బాధపడ్డారు. అంటే ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఏమవుతుందంటే మనం అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా ఇష్టమే. పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతున్నాడు, మీరు క్వశ్చన్ చేయండి, సమస్యని ముందు తీసుకురండి అని చెబుతున్నాడు కదా, పరిష్కారం చూపిస్తానంటున్నారండి. మరి మన సమస్యని చెబుతున్నాం కదా, ఎమ్మెల్యే గారు చెబుతుంటే వారికి సమయం లేదంటున్నారు. కాబట్టి మనం టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేరే విధంగా చెబుతున్నాం. ఇందాక కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇవాళ ప్రతి ఒక్క నాయకుడికి పక్కన ఒక రైట్ హ్యాండ్ ఉంటారు. ఆయనే హరిప్రసాద్. హరిప్రసాద్ గారు అంటే మన దగ్గర పనిచేసాడు. మన ఛానల్లో 40,000 జీతం ఇచ్చేవాడు నేను. మా దగ్గర ఉన్న 250 మంది ఎంప్లాయీలు ఆయన కూడా ఒకడు. మన గతంలో కాపు ఉద్యమం చేసినప్పుడు ఆయన కూడా మన ఆఫీసులోనే 250 మందిలో ఒకడు. ఆయన టైం బాగుంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయన ఉన్నాడు. కంపల్సరీ ఈ విషయం తెలుసుకొని మన ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చెబితే మ్యాటర్ 5 నిమిషాలు పనే. ఏమండి, ఇవి అంతకీ కాలేదనుకోండి, అప్పుడు వీళ్ళు చేసే ఉద్దేశం లేదనుకొని మీరు నిర్ణయం తీసుకుంటే మీ ప్రజలందరూ మేము మీ తోడుగా ఉంటాం. ఏ మీడియా పట్టించుకొని తమను, తమ సమస్యలను నంబర్ 1 న్యూస్ వెలుగులోకి తెచ్చిందని, ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ నంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ కు రుణపడి ఉంటారని రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన నంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ తమ సమస్య చెప్పినట్లుగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్య పరిష్కారమయ్యేలా చేశారని నంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ కు 13 గ్రామాల రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏ మీడియా పట్టించుకొని తమను, తమ సమస్యలను నంబర్ 1 న్యూస్ వెలుగులోకి తెచ్చిందని, ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ నంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ కు రుణపడి ఉంటారని రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మన రాజోల్ కాన్స్టిట్యున్సీలో సుమారు 11 గ్రామాలు ముంపు బారిన పడుతుంటే, ఇది చిన్న నుంచి పెద్ద దాకా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న తరుణంలో విజయవాడలో ఒకరోజు శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి బర్త్డే రోజు విషయం చెప్తూ, సార్ మీరు మరొక్కసారి ప్రజారాజ్యం తర్వాత, కాపు ఉద్యమం తర్వాత మీరు మళ్ళీ ఒక సరైన వ్యవహారం వచ్చింది సార్ రాజోల్ మీద, మీరు దాని మీద ఫోకస్ చేయాలండి. ఒక యువకుడిగా నేను తపన పడుతూ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నానంటే, తమ్ముడు నువ్వు బాధపడకు, ఉన్నదే ఛానల్ సామాన్యుడి చేతిలో సామాన్య అస్త్రమని పెట్టాను. నేను సామాన్యుడి కోసం వస్తా, నీ కోసం వస్తా, 4 వెహికల్స్ వేసుకుని వస్తున్నా, రెడీ, ఇమ్మీడియట్లీ రెడీ చేయి అన్నారండి. వెంటనే కేసనపల్లి సర్పంచ్ గారు ఏనుమల నాగు గారికి తెలియజేయడమైంది. శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారిని తీసుకెళ్ళడమే నేను పుణ్యక్షేత్రం అంతర్వేద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి తీసుకెళ్ళాను. అక్కడ గుడి విషయాలతోటి ఆ కోస్టల్లో ఈశాన్య మొగలో ఉన్న కేసనపల్లి అనే ప్రాంతానికి ఆయన దిగడం, దిగిన రోజు నాడు కొంత సర్వే చేయడం, మరుసటి రోజు ఆయనకి రెస్ట్ తీసుకొని మరలా మన డ్రోన్లతోటి కరవాక నుంచి ఉన్న పాయలో అప్పుడు పాటు టైం అండి, ఒడెక్కువ రిస్క్ చేస్తూ ఆయన వెళ్ళిపోయి, నేను ఇందులోనే తేల్చుకుంటాను నదిలోని, నాకు దేవుడే ఉన్నాడు దిక్కు, నాకు కావాల్సిన సామాన్యులు రైతులు అన్నం పెట్టలేని పరిస్థితిలో అయిపోయి రైతులు, వారి కోసం నేను ఏదైనా అర్పించడానికి నేను సిద్ధం, ఈ నెంబర్ 1 ఛానల్ నెంబర్ 1గానే ఉంటా అని నిన్న శబ్దం చేసి అక్కడ లైమ్ లైట్లో మొత్తం అందరు రైతుల దగ్గర డేటా తీసుకోవడం,
ఒక చోట అయితే గొల్లపాలెం వంతెన దగ్గర అయితే చాలా రిస్క్ పడ్డామండి. ఏమైపోతారన్న భయం, అక్కడ పడవ దాటట్లేదు, అంత రిస్క్ చేశారు. శ్రీ నెంబర్ 1 ఛానల్ ఎండి శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి మా 11 గ్రామాలు పొడవున రుణపడి ఉంటాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. దసరా కానుకగా నేను కోనసీమలో ఉన్న రాజోలు ప్రాంతానికి నేను వచ్చి ఆ సమస్యలన్నీ అధిగమిస్తాను అని మాట ఇవ్వడం జరిగిందండి. ఈ నెంబర్ 1 ఛానల్కి ఇందు మూలంగా అన్ని గ్రామాల నుండి ఈ యువకుడు థ్యాంక్ యూ సాయి సుధాకర్ నాయుడు గారు. డిప్యూటీ సీఎం శ్రీ కోనెదేల పవన్ కళ్యాణ్ బాబు గారికి మరొక్కసారి ఈ యువకుడు తల వంచి పాదాబంధనం చేస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన. కొబ్బరి రైతు కష్టాలను కన్నీళ్లను ప్రపంచానికి తెలియజేసిన నెంబర్ 1 న్యూస్ కథనాలపై ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సముద్రపు నీరు ముంపు ప్రాంతాలలో పర్యటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉన్న దాదాపు 13 గ్రామాల కొబ్బరి రైతుల కష్టాలను నెంబర్ 1 న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలంగా రైతులు అనుభవిస్తున్న బాధను నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు నేతృత్వంలోని నెంబర్ 1 న్యూస్ బృందం రాజోలు నియోజకవర్గంలో పర్యటించి 2 రోజుల పాటు లైవ్ కథనాలను ప్రసారం చేసింది. అత్యంత ప్రమాదకర పరిస్థితులలో నెంబర్ 1 న్యూస్ పడవలలో ప్రయాణిస్తూ మరీ ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. నెంబర్ 1 న్యూస్ కథనాల తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా కొబ్బరి రైతుల సమస్య పరిష్కారానికి త్వరలోనే ఆ ప్రాంతానికి వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.